పాకిస్తాన్కి చెందిన ఒక రైతు తన పొలానికి వెళ్తుండగా ఒక డ్రోన్ ఎగురుకుంటూ కనిపించింది. వెంటనే తన దగ్గర ఉన్న పర్సనల్ రైఫిల్తో దాన్ని షూట్ చేసి కూల్చేశాడు. ఇతని పొలం మన ఇండియన్ బార్డర్కి దగ్గరగా ఉంటుంది. అందుకని ఇది ఇండియాకు చెందిన డ్రోనే అనుకొని ఈ రైతు నేను ఇండియన్ డ్రోన్ని కూల్చాను అని చుట్టుపక్కల ప్రజలకు చూపించాడు. అది నమ్మి అక్కడి ప్రజలు మన ఇండియాపై కోపంతో ఆ డ్రోన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ముక్కలు చేశారు. ఆ వీడియో పాకిస్తాన్లో వైరల్ అయింది. దాంతో పాకిస్తానీ మిలిటరీ రెస్పాండ్ అవుతూ ఇండియా తయారు చేసే డ్రోన్లు చాలా చీప్ క్వాలిటీవి, అలాంటి డ్రోన్లకు మా మిలిటరీ అవసరం లేదు, మా రైతులే కాల్ చేశారు అని గొప్పగా చెప్పుకున్నారు. ఈవెన్ ఆ రైతుకు అవార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. కానీ తీరా ఆ డ్రోన్ పార్ట్స్ని క్లోజ్గా గమనిస్తే అది ఇండియన్ డ్రోన్ కాదు, పాకిస్తాన్ ఆర్మీ టర్కీ నుంచి కొన్న EHA-3 డ్రోన్స్. ఈ ఒక్క డ్రోన్ కాస్ట్ దాదాపు 25 లక్షల వరకు ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు ఎంత పిచ్చోళ్ళంటే వాళ్ళ డ్రోన్ని వాళ్ళే కూల్చేసి మేము ఇండియన్ డ్రోన్ని కూల్చామంటూ పండగ చేసుకున్నారు. అండ్ ఇలాంటి హౌలేగాళ్ళకి మన కాశ్మీర్ కావాలంట. ఈ విషయాన్ని మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ పాకిస్తాన్పై మీ ఒపీనియన్ని 2 వాక్యాల్లో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి.